టు స్టూడియో తెలుగు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో ఆదివారం ఉదయం జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివ గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మారుతి శివ గణేష్ మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి వర్యులు పొన్నంరాజు గారు వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా రిప్రజెంటేషన్ ఫ్రమ్ జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి పనిచేస్తాం. సమావేశం ముఖ్యాంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మన స్వాతంత్రం సాధించుకున్నప్పటి నుంచి మనం నడుపుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజల ధనంతో, ప్రజల కష్టంతో, ప్రజలు పనిచేసి ప్రజలు తినే ప్రతి గింజ మీద ట్యాక్స్ పే చేస్తే ఆ ట్యాక్స్ని మనం ఒక బడ్జెట్గా చేసుకుని కేంద్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని రాష్ట్రానికి కొన్ని నిధులు కేటాయించుకుని మన డబ్బుని మనమే ఒక కుటుంబంలో పెద్ద ఏ అంశాలకి ఈ డబ్బుని వాడుకోవాలో నిర్ణయం చేసుకున్నట్టు ప్రభుత్వంలో కూడా మనం నిర్ణయం చేసుకుని మన డబ్బును మనమే ఎలా వాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఏ అవసరాలకు వినియోగించుకోవాలి అనే దానికోసం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ సమాజంలో ఉన్న జ్ఞానులైన, విజ్ఞులైన, చదువుకున్న మిత్రులందరూ, అనుభవం ఉన్న పెద్దలందరూ, యువకులందరూ ఆ ప్రభుత్వ ధనం అంటే అసలు నా ధనమే కాదు, నాకు సంబంధమే లేదు, ఆ ఎమ్మెల్యే ఏం దోచుకున్నా, ఈ ఎంపీ ఏం దోచుకున్నా, ఆ మంత్రి ఏం దోచుకున్నా, ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఏం దోచుకున్నా, ఈ సెక్రటరీలు ఏం దోచుకున్నా మన ఇల్లు మన గోడే మనది అనుకుంటున్నారు. ఆ భావన విడనాడాలి యువకులందరూ, ఆ భావన విడనాడాలి. మనకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మనకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, మనం సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో అది మన జీవితంలో 10% మాత్రమే ఆస్తి. మిగిలిన 90% ఆస్తి మన రోడ్డు, మన బస్సులు, మన ట్రైన్లు, మన సమాజం, ఇవన్నీ మన ఆస్తి. ఆ ఆస్తికి కానీ సమాజంలో ఉన్న ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న నియమాలకి, నిబంధనలకి ఆటంకం వచ్చినప్పుడు, అవి వైలేషన్ ఆఫ్ రూల్లో నడుస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఖండించి మన హక్కులను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. యువకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాది కాదే అనే భావన వేడాలి. మన డబ్బు, మన ఆస్తి, మన ట్యాక్స్, మనం పే చేస్తున్న ట్యాక్సెస్తో ప్రభుత్వం నడుస్తుంది అని ప్రతి యువకుడు, అలాగే అనుభవజ్ఞులందరూ, ఈ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, దట్ మీన్స్ పేరుకి చంద్రబాబు నాయుడు గారైనా మెజారిటీ ఆఫ్ ది డెసిషన్స్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ లోకేష్ గారు, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. అలాగే చాలా కీలకమైన శాఖలను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నిర్వర్తిస్తూ ఉన్నారు, ఐటీ నిర్వర్తిస్తూ ఉన్నారు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నిర్వర్తిస్తూ ఉన్నారు, రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వర్తిస్తూ ఉన్నారు. టోటల్గా గవర్నమెంట్లో మెజారిటీ భాగం ఆయన నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన లోకేష్ గారు రేపు ఎల్లుండు జగ్గంపేట నియోజకవర్గానికి విచ్చేస్తూ ఉన్నారు. ఇవ్వండి లోకేష్ గారు, గౌరవ మంత్రివారి లోకేష్ గారు, మీ నోటీస్ తీసుకొస్తా ఉన్నాం. పుష్కర ఎత్తిపోతల పథకం తాలూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి 3 సంవత్సరాలకి నష్టపోయిన 32,000 ఎకరాల రైతులకు సంబంధించి మీరు ఎకరానికి 30,000 చొప్పున, 3 సంవత్సరాలకి 90,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వండి. 32,000 ఎకరాలు, 3 9 27 2 9 18 అంటే 290 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇవాళ ఏదో మీరు ఒక 50 కోట్లు పెట్టి ఆ పైపులు మార్చి మీ కష్టాలను అందరినీ తీరుస్తానంటే ఎలా తీరుస్తారని మీరు 3 సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది, ఏదైతే
జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి నేషనల్ హైవే NH-16లో వైజాగ్ నుంచి విజయవాడ వరకు పోయే ఏదైతే 6 లైన్స్ ఉందో ఎక్స్టెన్షన్, అందులో భాగంగా జగ్గంపేటకి బైపాస్ ఒక 10 కిలోమీటర్స్ బైపాస్ దాదాపు గూరుపూడి అవతల నుంచి అనుకుంటా ఇక్కడ తాళ్ళూరు వరకు బైపాస్ 10 కిలోమీటర్స్ వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇది చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. జనరల్గా ఒక పెద్ద చెట్టు దానికి పళ్ళు ఉన్నాయంటే అది ఏదోలా ఆ పండుని పేదలకు పంచాలను, సంక్షేమ పథకాలు ఇవ్వాలను, లేకపోతే ఆకలితో ఉన్నాడు చిన్నోడికి ఇవ్వాలను, లేకపోతే నేనే తినాలను ప్రతి ఒక్కడు ఒక రాయేస్తాం, ఆ పండు పడుతుంది, అది తింటామో వేరే వాళ్ళకి ఇస్తాం. అది రాయేసినాడు గొప్ప ఏం కాదు, ఆ చెట్టు గొప్ప. ఈ నియోజకవర్గంలో కానీ, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కానీ శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ, ఎంపీలుగా ఉన్నవారు కానీ వారి చెట్లాటోళ్ళు, వారిదే గొప్ప, వారిని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి మీరు భావించొద్దు. పండ్లున్న చెట్టు మీద ఎవడైనా రాయేస్తాడు. మీరందరూ ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి శాసనసభ్యులు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాం, మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని అడ్రస్ చేస్తాం. మీరే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ దీనిని ఒక క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పేసి, విమర్శిస్తున్నామని చెప్పేసి తప్పుగా భావించొద్దని చెప్పేసి పెద్దలకు విన్నపం చేస్తా ఉన్నాం. ఇది నా ఇంట్లో సమస్య ఏం కాదుగా, సమాజానికి సంబంధించిన సమస్య. ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వీడు 4 లక్షల మంది ప్రజలను ఈ కాన్స్టిట్యున్సీకి నేను కస్టోడియన్గా వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వాల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి బైపాస్ జగ్గంపేట నుంచి బైపాస్ 10 కిలోమీటర్లు అంటే ఎక్కడ బూరుపడ దగ్గర నుంచి అటువైపు ఈ బయట నుంచి జగ్గంపేటకు వచ్చి కాకినాడ రోడ్లో టచ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మాకు బైపాస్ వద్దు, జగ్గంపేట గ్రామంలోంచే తీసుకుపోండి, ఆ బిల్డింగ్లన్నీ కూల్చేయండి, బయట నుంచి వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పి మరి ఏ ప్రయోజనం ఆశించి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు కేంద్ర మంత్రి దగ్గరికి పోయారు? ఏంటి మీ ఇంట్రెస్టు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా 6 సెన్స్ ప్రకారం ఆయన ఎందుకు పోయాడు అంటే ఏదైతే బైపాస్ వస్తుందో ఆ బైపాస్ దేవి ఫిషరీస్ మీదుగా పోతుంది. 2,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు వారు. ఆ దేవి ఫిషరీస్ యాజమాన్యంలో అన్నదమ్ముల్లో ఒకరి కుమారుడిని NTR గారి మనవరాలకు ఇచ్చారు. అంటే ఈ బైపాస్కి సంబంధించిన ప్రపోజల్ వచ్చిన వెంటనే, అలాట్మెంట్ అయిన వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారికి చెప్పారు, బాబు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఢిల్లీలోకి పోయి ఒక లెటర్ పెట్టు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ గాను మిగిలిన నేను విషయం నేను చూస్తానని చెప్పేసి అతన్ని ప్రభావితం చేస్తే నెహ్రూ గారి దేశవర్గం ఉందని నేను అనుకోవట్లే. ఈ శాసనసభ్యులు వారు కేవలం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒత్తిడితో ఇతను పారిపోయి ఢిల్లీకి పారిపోయేంత ప్రమాదమే ఉందండి. ఢిల్లీకి పారిపోయేంత శక్తి మీకుందా? సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడేసేంత శక్తి మీకుందా? సెంట్రల్ మినిస్టర్తో మీరు మాట్లాడేస్తే చెల్లుబాటు అయిపోయేంత ఆ కెపాబిలిటీ ఒక శాసనసభ్యుడికి ఉంటుందా? ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు కుటుంబీకులకు సంబంధించిన ఏవీ ఫిషరీస్కి నష్టం కలగకుండా ఈ బైపాస్ వద్దు అని ఇమీడియట్గా ఒక లెటర్ రిప్రజెంట్ చేయక్కడని చెప్పేసి నెహ్రూ గారిని శాసనసభ్యుల వారిని పంపించడం, ఆయన హుటాహుటిన కేంద్ర మంత్రి వారి దగ్గరికి పోయి మాకు వద్దండి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మా జనాలనే చంపేయండి, మీరు ఊర్లోంచి వెళ్ళిపోండి, ఇంకా భవనాలన్నీ కూల్చేయండి అని చాలా అనాలోచితంగా జగ్గంపేట శాసనసభ్యులు వారు వెళ్ళి చెప్పారు.